ఇక్కడ పవన్ వెళ్తాడు. కానీ హోంమంత్రి అమిత్ షా దగ్గరికి బట్టి విక్రమార్కో డీకే శివకుమార్ విడిగా వెళ్ళి గెలిచారా? లేదు. ఇక్కడ మరి ఈయన వెళ్తారు. అదేమంటే వెంటనే అంటారు వాళ్ళు కాంగ్రెస్ లోనే కదా అంటారు. ఎస్ కరెక్టే, కాంగ్రెస్ లోనే, కానీ డిప్యూటీ సీఎంఏ కదా డిజిగ్నేషన్. వెళ్తే తప్పు కూడా లేదు కదా. ఇక్కడేం బాధ మరి? అక్కడైతే కాంగ్రెస్ లో ఉన్న లెగసీ వస్తుంది. టీడీపీతో ఉండి టీడీపీ ప్రధాన పార్టీగా కూటమిలో ఉన్నప్పుడు పవర్ గుంజుకోవడం అనేది సాధ్యం అవుతుందా జనసేనకి? ఇప్పుడు మీరు ఇంత ముందు అంటే నేను లాంగ్ అక్కర్లా 2014 టైమే చూసుకుందాం. అప్పుడు బీజేపీ కలిసే ఉంది. బీజేపీ ఎక్కడ పవర్ చూపించుకుంది? సైలెంట్ గానే ఉంది కదా టీడీపీతో ఉండి. అవును. మరి ఇప్పుడు మరి ఈయన సైలెంట్ గా లేడుగా, వైలెంట్ గానే ఉన్నాడుగా. అవును. అప్పుడు ఆయన పేరేంటది, కేఈ కృష్ణమూర్తి ఒక డిప్యూటీ సీఎం, రచన రాజప్ప ఒక. వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లాంటి స్టేట్మెంట్లు వాళ్ళకి ఇంత లాయల్టీ అధికారుల నుంచి ఉందా? లేదు. మరి అలా అనుకుంటే మన వైసీపీ టైంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. నారాయణ స్వామి గాని వాళ్ళందరూ ఏమైంది? మరి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన కెపాసిటీ ఎక్కువ లేదా? అంటే మనం ఈ 10-12 ఏళ్లలో చూస్తే డిప్యూటీ సీఎంలు ఎవ్వరికి ఈ స్థాయి హోదా పార్టీలు ఇవ్వవు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అంటున్నాను నేను. ఇచ్చుంటారేమో అంటున్నాను. ఎట్లాగవుతుంది? 5 శాఖలు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో, అందుకని ఇప్పుడు ఆ లెక్కన ఇచ్చి ఉండేటైతే హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళుగా. వాళ్ళు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈయన గుంజుకుని సక్సెస్ అవుతున్నాడు. డిపార్ట్మెంట్ లో తనకు కావాల్సిన స్టాఫ్ ని ఏ మంత్రికి ఇచ్చాడో కనుక్కోండి చంద్రబాబు గారు. లోకేష్ గారు, బాబు గారు ఎవరినిస్తే వాళ్ళని తీసుకోవాలి. ఈయన ఓఎస్టీలు కూడా నచ్చిన తెచ్చుకున్నారు. మరి అంటే ఎక్కువ వచ్చినట్టే కదా. అదే అంటున్నాను.